నవంబర్ 6వ తేదీ సరిగ్గా నేటికి 36 నెలల క్రితం 1080 రోజులు ఒక్క అడుగే వందల వేల లక్షల కోట్ల అడుగులై కోట్లాది ప్రజల కన్నీటి కష్టాలను తెలుసుకుంది. ఒక్క అడుగు కొన్ని కోట్ల గుండెలకు చప్పుడై నేను మీకున్నాను అనే భరోసాను కల్పించింది. ఆకృత్యాలపై యుద్ధం చేసిన వాడు చీకటి పాలన తరుముట కొరకు వేకువలా కదిలాడు. అక్రమ పాలన ఆకృత్యాలపై యుద్ధం చేసిన వాడు చీకటి పాలన తరుముట కొరకు వేకువలా కదిలాడు. అన్నీలే నిండిన మనసులో ధైర్యాన్ని నింపేశాడు. కష్టాల కదలిని దాటే ఆలోచన చేసేశాడు. వెనుతిరుగని అస్త్రాలల్లే నవరత్నాలు సంధించాడు. అభిమానపు పెదవుల పైన చిరునవ్వుల నాటేశాడు. అదిగో 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 కదిలెను జన హృదయపు నాయకుడు. అదిగో 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 వచ్చెను శ్రమజీవుల సేవకుడు. అదిగో 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 కదిలెను నవ్యాంధ్రుల నాయకుడు. అదిగో 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 వచ్చెను వైఎస్ఆర్ వారసుడు. సంకల్పంతో పయనించెను తన పాదం. ఎదురైన ప్రతి ఆటంకం చూపించక తన లక్ష్యం. అల్పెరుగని ఆశయమల్లే ఉంటుంది మస్తిష్కం. కనిపించని కవచం మన సంక్షేమ పథకాల ప్రతి గుండెల్లో కొలువైన జగనన్న వచ్చిండు. ప్రతి గుండెల్లో కొలువైన జగనన్న వచ్చిండు. పల్లె తల్లి బిడ్డ బ్రతుకును మార్చిన మహారాజు వచ్చాడయ్యో. పేదోడి గుడిసెలో వెలుగులు నింపిన పాలకుడు వచ్చాడయ్యో. అదిగో వచ్చాడు బంగారు కొండ, వెయ్యండి మెడలోన దండ. మహారాజు మనకయ్యే అండ, వెయ్యేలు సల్లంగా ఉండా. ధర్మాన్ని 4 పాదాలపై నడిపే ధర్మమూర్తి ఇతడు. సంక్షేమ పథకాలు సకల జనులకిచ్చి అయ్యాడురా దేవుడు. ఇదిగో తెలుగు ప్రజల ముద్దు బిడ్డ, పుట్టింది తొలి వెందుల గడ్డ. సూపులకే రోపురుటి బిడ్డ, రేగిందంటే పూలి బిడ్డ. పల్లె తల్లి బిడ్డ బ్రతుకును మార్చిన మహారాజు వచ్చాడయ్యో. పేదోడి గుడిసెల్లో వెలుగులు నింపిన పాలకుడు వచ్చాడయ్యో. కన్నుల మాదిరిగా మన యోగక్షేమాలు సుతున్నారండి. రామ
పార్టీ చూడం, రాజకీయాలు చేయం, రాజకీయాలు చూడం. జగన్మోహన్ రెడ్డి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆరోగ్యశ్రీలో ఇంకొక విప్లవాత్మక మార్పు తీసుకొచ్చాం. వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా తీసుకుని ఎవరికైనా వైద్యం చేయించడమే కాదు, వైద్యం చేయించిన తర్వాత వైద్యానికి అయిన తర్వాత ఇంట్లో రెస్ట్ తీసుకోవాలి అని అంటే ఆ రెస్ట్ కోసం కూడా నెలకు 5,000 రూపాయలు చొప్పున డబ్బులు ఇచ్చి ఇంటికి పంపించే కార్యక్రమం. దాదాపుగా 106,000 మందికి ఇప్పటికే వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా ద్వారా లబ్ధి పొందింది అని చెప్పి కూడా గర్వంగా కూడా చెప్పగలుగుతా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆరోగ్యశ్రీ పరిధిని 1,200 రోగాలకు పెంచాం. 3/12/2019 వైఎస్ఆర్ లా నేస్తం, 16/12/2019 దిశ యాక్ట్ కి సంబంధించిన ఆడవాళ్ళ సెక్యూరిటీకి సంబంధించి పూర్తిగా రూపురేఖలు మారుస్తూ దిశ యాక్ట్ తీసుకురావడం, 21/12/2019 అంటే నా పుట్టినరోజు నాడున 200 కోట్ల రూపాయలు 5 ఏళ్లకు ఒకసారి చేనేతలకు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఇవాళ సంవత్సరానికి 200 కోట్ల రూపాయలు చేనేతలకు ఇచ్చి ఏకంగా 81,000 మంది చేనేతలకు 24,000 రూపాయలు చేతుల్లో పెడతా ఉన్నాం. 9/1/2020 అమ్మ ఒడి, 43 లక్షల మంది తల్లులు, 82 లక్షల మంది పిల్లలు, ఏకంగా పిల్లలను బడికి పంపిస్తే చాలు, బడికి పంపించినందుకు మేనమామ తోడుగా ఉంటాడు అని చెప్పి ప్రతి పిల్లాడికి కూడా భరోసా ఇస్తూ 15,000 రూపాయలు తల్లుల చేతుల్లోకి ఇవ్వడం జరిగింది. 24/2/2020 జగనన్న వసతి దీవెన అని చెప్పి ప్రతి తల్లికి దాదాపుగా 15 లక్షల మంది దగ్గర పిల్లలు, ప్రతి తల్లికి పిల్లల చదువుల కోసం తల్లి అవస్థ పడకూడదు అని చెప్పి వసతి కోసం అని చెప్పి ప్రతి పిల్లాడికి 20,000 రూపాయలు ఇవ్వాలి అని 2 దఫాల్లో ఇవ్వాలని ప్రతి తల్లికి మొదటి దఫా 1,200 కోట్ల రూపాయలు ప్రతి తల్లికి ఇవ్వడం జరిగింది. 2020-21కి సంబంధించి కూడా ఏకంగా క్యాలెండర్ రిలీజ్ చేశాం. ఏ నెల ఏ పథకం అమల్లోకి వస్తుంది, ఏ నెల ఎవరికి మేలు జరుగుతుంది, లబ్ధి జరుగుతుంది అని చెప్పి ప్రజలకు తోడుగా ఉండే విధంగా ఏకంగా క్యాలెండర్ ఇవ్వడం జరిగింది. 6/5/2020 ఇది కూడా అయిపోయింది. మత్స్యకార భరోసా 2వ దఫా అయిపోయి చేసేసాము. 15/5/2020 అంటే మొన్ననే రైతు భరోసా 2వ దఫా కూడా మొదలు పెట్టేశాము. జూలై 1వ తారీఖున 108-104కు సంబంధించి 1060 అంబులెన్సులు ఒకేసారి రోడ్డు మీద జెండా ఊపేసి కొత్త అంబులెన్స్లకు లాంచ్ చేసే కార్యక్రమానికి తొమ్మిది 2020 సెప్టెంబర్ నాడున, సెప్టెంబర్ 11న దానికి శ్రీకారం చుట్టాం. అక్టోబర్లో ఈ చిన్న చేదు వైఎస్ఆర్ జగనన్న తోడు అనే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. ఈ చిన్న షాప్లు, ఈ ఫుట్పాత్ మీద పెట్టుకొని ఇబ్బందులు పడతా ఉన్న చిన్న షాపులు, ఈ చిన్న కుల వృత్తులు చేసుకుని అమ్ముకునే దానికి ఇబ్బంది పడతా ఉన్న
ఇటువంటి తోపుడు బండ్లు, చిన్న చిన్న ఫుట్పాత్ల మీద షాపులు, ఇటువంటి వాళ్ళందరికీ కూడా ఏకంగా 10,000 రూపాయలు నేరుగా వాళ్ళ చేతికే ఇచ్చి, వాళ్ళకు ఒక కార్డు ఇచ్చి, వాళ్లకు 0 వడ్డీకి డబ్బులు ఇచ్చే కార్యక్రమం, వడ్డీ డబ్బు ఏకంగా ప్రభుత్వమే కట్టే కార్యక్రమం, దాదాపుగా 10 లక్షల మందికి దీనివల్ల మేలు జరిగే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. డిసెంబర్లో మళ్ళీ అగ్రిగోల్డ్ బాధితులకు, జనవరి 9వ తారీఖున లాస్ట్ టైం ఇచ్చినట్టుగా మళ్ళీ అమ్మ ఒడి కార్యక్రమం, ఫిబ్రవరిలో మళ్ళీ విద్యా దీవెన, మళ్ళీ వసతి దీవెన, మార్చిలో మళ్ళీ వడ్డీ లేని రుణాలకు, పొదుపు సంఘాలకు సంబంధించిన వాళ్లకు డబ్బులు ఇచ్చే కార్యక్రమం. నీవే నేత, నీవే దాత, జనము కోసమే మాయన్న రణము చేసెనే జగనన్న. పేదోళ్ళ కన్నీళ్లు తుడిచే చేయి నీవన్నా, కళ్ళల్లో నిండే మా వెలుగే నీవన్నా. లేనోళ్ళ కష్టాలు తీర్చే నేత నువ్వన్నా, బాధల్లో దార్పు నువ్వే జగనన్నా. మా కోసం ఉన్నావు ఓ తండ్రిలాగా, మా మాటే విన్నావు ఓ కొడుకులాగా. మాకున్న ధైర్యం నువ్వన్నా జగనన్నా, జగనన్నా. నీలాగా మళ్ళొచ్చినాడు రాజన్న, జగనన్నా, జగనన్నా. మమ్ము చల్లంగా చూడు మాయన్న. దారిలో నడిచినావన్నా, పల్లె తీరునే చూసినావన్నా. నిరుపేద గుండె చప్పుడు అయినావులే, మా గోడు చూసి గొంతు ఎత్తావులే. నిలువ నీడైనా లేని మా బతుకులే, మార్చేయగా పిడికి లెక్కావులే. మాకై యుద్ధం చేసే ఒంటరి సైన్యం నీవే, నీవే జగనన్నా, జగనన్నా. నీలాగా మళ్ళొచ్చినాడు రాజన్న, జగనన్నా, జగనన్నా. మమ్ము చల్లంగా చూడు మాయన్న. ఒక నిజం జన్మించిన రోజు, ఒక తేజం ఉదయించిన రోజు, ఒక ధైర్యం ధరణిచ్చిన రోజు, ఒక శౌర్యం భూమికొచ్చిన రోజు. తల్లి విజయమ్మ కళ్ళు కన్నా శిఖరం, శిఖరం. తండ్రి రాజన్న ఆశయాల సన్మార్గం. పుట్టిన రోజు జగనన్న, పుట్టిన రోజు జనం కొరకే జీవించే సేవకుడు, పుట్టిన రోజు. పుట్టిన రోజు జగనన్న, పుట్టిన రోజు గడ్డవో ప్రజా సేవకుని పొందిన రోజు. ఒక నిజం జన్మించిన రోజుది, ఒక తేజం ఉదయించిన రోజుది. జన హృదయపు నేత, అభివృద్ధి ప్రదాత, జన హృదయపు నేత, అభివృద్ధి ప్రదాత. సత్యమార్గముని నమ్మి నడుస్తూ సాగించిన పయనం, కోట్లాది మంది అభిమాన జనులకు అయ్యను ఆదర్శం.